analysis is dead long. Working on my breakfast bang long. Turn to the back to the back though. Go get a cat and not black though. He thought it all, he know how that go. They started deep on the ankle. But that just start saying go. I'm gonna go, he ain't back go. Let me take a little cake. Let's go do it. ఈరోజు బట్టలేవమ్మా రేపురా. హలో కార్తిక్. వాయిస్ ఎక్కడ వినతుందో. ఏ అను ఏంటి అవతారం? ఇంకా పని పిల్ల అనుకున్నాను. పని పిల్ల అంటే అన్ని పనులు బాగా చేసే ఒక మంచి పిల్ల అని. ఆపు, కలిపింది చాలేని పులిహోర. పులిహోర? అరే స్టవ్ మీద డబ్బకే పులిహోర తాలింపు పెట్టాను రా. అరే ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయరా, వచ్చేస్తాను ప్లీజ్ రా. లోపల రా, కూర్చోరా ప్లీజ్ రా. అరే ఏ మాటకా మాట చెప్పుకోవాలరా. పని మనిషి గెటప్లో యాప్ట్ ఉన్నావు. గుమ్మగుమ్మలాడే డబ్బకాయ పులిహోర రెడీ. కమాన్ టేస్ట్ చేయి. కానీ డ్రెస్లో చాక్లెట్ కేక్ మీద చెర్రీ పండ్లో సూపర్ ఉన్నారా. కొరకు తినేనిపిస్తుంది. రేయ్, నాకు బీపీ ఆల్రెడీ భీమవరం దాటేసింది. అసలే చాలా చిరాకులో ఉన్నా, ఇంకా ఇరిటేట్ చేయకు. అమ్మా తల్లి, అంకలమ్మా, ఈ పాపతో కాపాడమ్మా. సారీ అమ్మా, క్షమించమ్మా. అమ్మయ్యా నవ్వేసావు బాబు, అది చాలు. మీ అమ్మాయిలు కోపం వస్తే మా అబ్బాయిల బతుకు పెన మీద నుంచి పొయ్యిలో పడ్డ పొల్లట్లా అయిపోతుంది బాబాయ్. మరి అసలు మాకు బీపీ తెప్పించడం ఎందుకు, ఇలా అడుక్కోవడం ఎందుకు? మీకు బీపీ మేము తెప్పించామా? మీకు ఎప్పుడు ఆటోమేటిక్గా ఆన్లో ఉంటుంది కదా. చా, బీపీ అంటేనే బాయ్స్ ప్రెషర్, అంటే బాయ్స్ గర్ల్స్కి ఇచ్చే ప్రెషర్. అబ్బా ఆహా అట్నా? ఈ మధ్య బీపీని ఎలా కూడా వాడేస్తున్నారా? ఈ మధ్య అమ్మాయిలు మేకప్ మొఖానికి కాదు, మాటలు కూడా వేస్తారన్నమాట. ఎందుకు తిడతారో ఎందుకు నవ్వుతారో ఈ పెచ్చేంటో మీకు. సరే ముందు తిను, తర్వాత మాట్లాడదాం. నేనెందుకు తింటాను? నేను పెళ్ళికెళ్ళి తింటా. ఏంటి పెళ్ళికెళ్ళి తింటావా? అవును, మొన్న చెప్పాను కదా పెళ్ళికెళ్తానంటే అరగంట క్లాస్ పీకా. అప్పుడే మర్చిపోయావా? ఓ ఆ పిల్ల ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. చంద్రగఢ్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. భోజనానికి మొదటి బంతిలో కూర్చున్నాడంట. తెలుసు, వెళ్ళే ముందు నీకు బ్రేకప్ చెప్దామని వచ్చా. హే నాకు బ్రేకప్ చెప్తావా? హే ఏమైంది నీకు? ఇవాళ ట్విస్ట్లు ఇస్తున్నావు. ఇంకా ట్విస్ట్లేమీ లేవు, మనిద్దరికి ఇదే క్లైమాక్స్. నీ కిచెన్లో ఉన్న మిర్రర్స్కి ఈ స్పూన్కున్న వాల్యూ కూడా ఈ అనూకి లేదు. ఇంకా నేను భరించడం నా వల్ల కాదు కార్తిక్. అన్నీ నీకు నచ్చినట్టే జరగాలి, నువ్వే చెప్తే అది చేయాలి. కొంతవరకంటే ఓకే గానీ ఇలా పెళ్ళికి వెళ్ళాలంటే కూడా నువ్వు చెప్పిన డ్రెస్ వేసుకుని వెళ్ళాలంటే నా వల్ల కాదు. అందుకే నీకు బ్రేకప్ చెప్దామని వచ్చా. ఇక నుంచి నువ్వు నేను కలవం కాబట్టి నీకు నచ్చిన నువ్వు చెప్పిన స్టాండర్డ్లో డ్రెస్ వేసుకుని నీకు చూపిద్దామని వచ్చా. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? చూడు, నీకు నేను ఇలా యావరేజ్గా ఉండడమే కదా కావాలి. నీ కళ్ళు చల్లబడ్డాయా? ఉంటాను నేను ఇంకా. గుడ్ బై. ఎక్కడికి వెళ్తావు? ఆగు. చెయ్యొద్దురా. అర్థంలో చూడండి. అరే వద్దులు. చెయ్యొద్దురా. అసలు ఏం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? అవును, నువ్వే అన్నావుగా పెళ్ళికి వెళ్ళాలంటే మేకప్ వేసుకోవద్దు, నీట్గా రెడీ అవ్వద్దు, ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలన్నావుగా.
ఒక్కసారంటే ఓకే, కానీ ప్రతిసారి నువ్వు పెట్టే కొత్త కండిషన్స్ ఒప్పుకొని తలంచుకుని బతకాలంటే నా వల్ల కాదు. అరే నేనేం చెప్పినది నీకోసమే కదా, నువ్వు బాగుండాలనే కదరా. ప్రతిసారి ఇదే చెప్పుకుంటూ వస్తున్నావు. బేసిక్గా నీకు భయం, నేను అందంగా రెడీ అయితే ఇక్కడ అబ్బాయిలందరూ నన్నే చూస్తారా అని జలసి నీకు. నీకు నాలో నచ్చింది నా అందం, నా క్యారెక్టర్ కాదు. ఒకవేళ నా మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇలా పెళ్లిళ్ళకి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళొద్దు, చుట్టాలతో సినిమాలకు వెళ్ళకూడదు అని చెత్త కండిషన్స్ పెట్టేవాడివే కాదు. నీలాంటోళ్ళే ఆడోళ్ళు బయటికి రావాలి, చదువుకోవాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని బయటికి మాత్రం చిలక పలుకులు పలుకుతారు, కానీ లోపల అసలు విషయం వేరు. అంటే నేను అలాంటి వాడిని అంటున్నావా? ఎన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా అను? ఈరోజు ఇలాంటి వాడివి కాకపోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత అలాంటి వాడివి కావని గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ బయట చాలా మందిని చూస్తున్నాగా. సో ఛాన్స్ తీసుకోవడం నా వల్ల కాదు. నిజమే, నువ్వు అన్నది నిజమే. నాకు భయం, జలసి, అనుమానం, కానీ నువ్వు అనుకున్నట్టుగా కాదు. బయట పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్తో పార్టీలకి వెళ్ళొద్దు, చుట్టాలతో సినిమాలకి వెళ్ళొద్దు అంటే నువ్వు ఎంజాయ్ చేయకూడదు, ఆనందంగా ఉండకూడదని కాదు. మరేంటది? నేను ఇష్టపడింది ఈ అనుని కాదు, ఈ అనుని. నువ్వు ఇలా పెళ్ళికి వెళ్ళిపోతే మరి ఆను పరిస్థితి ఏంటి? నీకు పిచ్చి బాగా ముదిరిందిరా, ఏదేదో మాట్లాడుతున్నావు. ఈ మధ్య వంట చేయడం మానేసి బాగా పెంట చేస్తున్నావు. అసలు ఈ పెళ్లికి నా డ్రీమ్కి సంబంధం ఏంటి? కాఫీ కప్పుకి కబడ్డీ కప్పుకున్న సంబంధం ఏంటో చెప్పమంటావా? ఎగ్జాంపుల్ సెట్ అవ్వలేదు కదా, సరే. నేనెందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నానో చెప్పే ముందు నిన్ను క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ చేస్తావా? ఏంటి? మన చుట్టాలు అందరి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఆడపిల్ల ఎందుకు తీసుకెళ్తారో తెలుసా? ఆడపిల్ల నొక్కదాన్ని వదిలేలేరు కాబట్టి వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఒక్కేం కాదు, మిమ్మల్ని సేల్ చేయడం కోసం మాత్రమే తీసుకెళ్తారు. సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ ఇదే నిజం. అంటే అంటే ఏం లేదు బంగారం, పెళ్ళిళ్ళకి వెళ్తే అక్కడికి వచ్చి నలుగురు అబ్బాయిలు అమ్మాయిలు చూస్తారు, చూసేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మీ ఇంటికి పెళ్లి సంబంధాలు తీసుకొస్తారు. వాడు ఎలాగో మీ క్యాస్ట్ అయింటాడు కాబట్టి వాడు బ్యాక్గ్రౌండో, ప్రాపర్టీయో, జాబో, ప్యాకేజ్ ఏదో ఒకటి చూసి మీ ఇంట్లో ఓకే చేసేస్తారు. ఆ రకంగా మిమ్మల్ని ఈజీగా సేల్ చేసేస్తారు. అదే కదా మెయిన్ మోటో. అందంగా రెడీ అవ్వాలని ప్రతి ఆడపిల్ల ఆశపడుతుంది. అందులోని పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. అదేనా తప్పనడం లేదు, కానీ మీ ఆశల్ని, ఇష్టాలని కొంతమంది పెద్దోళ్ళు అవకాశాలుగా తీసుకుంటున్నారు. పెళ్లి కూతురు కన్నా మిమ్మల్ని అందంగా రెడీ చేస్తుంటారు. అందుకే అన్ని చోట్ల మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి మీ పేరెంట్స్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు కావాల్సిన నగలు, చీరలు అన్నీ కొనిస్తారు. అందరూ కాకపోవచ్చు, కానీ కొందరు అలానే ఉంటారు. మీకు త్వరగా పెళ్లి చేసి వదిలించేసుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళైతే ఇలానే చేస్తారు. ఇది నువ్వు నమ్ముతావా? స్పీకర్ ఆన్ చేయి. అను బయలుదేరావారా? హా డాడీ, ఆన్ ద వేలో ఉన్నా. త్వరగా రామ్మా, నీకోసం మీ అత్త వెయిట్ చేస్తుంది. అత్తనా? అత్తెవరు? అదేనమ్మా, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మా పెద్దనాన్న కూతురు లక్ష్మి. వరుసగా నీకు మేనత్త అవుతుంది. పెళ్లి కోసం అమెరికా నుంచి వచ్చిందమ్మా. నా కోడల పిల్ల ఎక్కడరా అని అడుగుతుంది. అమెరికా నుండి బావ కూడా వచ్చాడులే. తొందరగా వచ్చాయమ్మా, సరేనా? ఓకే డాడీ.
ఆ మగాళ్ళకి ఇష్టమైన ప్యాషన్ కోసం, గోల్స్ కోసం జీవితాంతం పెళ్లి చేసుకోనంటే సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు. కానీ ఒక ఆడపిల్ల తన గోల్స్ కోసం పెళ్లి చేసుకోనంటే సపోర్ట్ చేసే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? నీకు తెలిసి ఎంతమంది ఉన్నారండి మీ చుట్టాల్లో? ఎవరూ లేరు. మాకు 20 years దాటితే చాలు ఇంట్లో సంబంధాలు చూడటం మొదలు పెడతారు. అట్టట్టా బతికేసి అమ్మాయిల గురించి మాట్లాడడం లేదు నేను. నా అనుకు పైలట్ అవ్వాలనేదే లైఫ్ టైం డ్రీమ్. దానికోసం రాత్రి పగలు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు అందంగా రెడీ అయ్యి పెళ్ళికి వెళ్తే నువ్వు కూడా సేల్ అయిపోతావు. ముందు పెళ్లి చేసుకో, తర్వాత నీ మొగుడు నేను చదివిస్తానని చెప్పి పెళ్లి చేసి పంపించేస్తారు. తర్వాత ఏమవుతుందో అందరికీ తెలుసు. మనసారా ప్రేమించాను నిన్ను, అలా వదిలేస్తాను? నువ్వు పైలట్ అవ్వడం కోసం లైఫ్ లాంగ్ ట్రై చేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. నా అనుని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటాను. జీవితంలో కొంచెం ముందుకెళ్ళాక అనవసరంగా అమ్మాయిలా పుట్టాను, అబ్బాయిలా పుట్టుంటే బాగుండు కొనే పరిస్థితి నా అనుకి రానివ్వను. ఓయ్ ఏంటి ఏడుసినట్టు నటిస్తున్నావు? నువ్వు పైలట్ అయితే ఆ ఎయిర్పోర్ట్లో హాల్షియన్ కిచెన్ అని చెప్పి స్టార్టప్ ప్లాన్ చేసుకున్నాను. నా పరిస్థితి ఏంటి? థ్యాంక్స్ రా. నేను కోపంలో నీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోయి ఉంటే నీకు జీవితాంతం దూరం అయిపోయి ఉండేదాన్ని. ఓ సినా బుడ్డమ్మా, అట్టట్ట బతికేసి అమ్మాయిల గురించి నాకు అవసరం లేదు. నా నుండి మాత్రం సేల్ అవ్వనివ్వను. నా నుండి పొందే దమ్ము మార్కెట్లో ఎవ్వడికీ లేదు అక్కడ. అంటే నువ్వు ఇదంతా చేస్తుంది నీ స్టార్టప్ కాంట్రాక్ట్ కోసమే కదా? ఇంత మ్యాటర్ నీకు ఇదే అర్థమైందా?